హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుదర్శన రెడ్డి. నేను వచ్చాను. అందరు ఎట్లరు మంచిగా, మేము కూడా మంచిగా ఉన్నాం. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియోతో నేను మళ్ళీ ముందుకు వచ్చేసిన. సో ఈ వీడియో ఏంటంటే, బీరకాయ తినడం వల్ల మనకి ఎన్ని యూజెస్ ఉన్నాయి, అసలు బీరకాయలో ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి, దాంట్లో ఇన్ని విటమిన్స్ ఉన్నాయి, ఇన్ని రోజులు నాకైతే తెలియదు. సో తెలుసుకున్న వెంటనే మీతో షేర్ చేద్దామని నేను ఈ వీడియో చేసిన అన్నట్టు. ఈ సంగతి తెలిస్తే అయితే మీరైతే బీరకాయ కూర అయితే అస్సలు స్కిప్ చేయరు, నచ్చని వాళ్ళు కూడా తింటారు. ఇట్లా ట్రై చేయండి. బీరకాయ కూర నాకు వద్దు, నాకు అసలు నచ్చదు అనేటోళ్ళు కూడా తింటారు. మీరు ఇట్లా ట్రై చేస్తే. దానికోసానికి లేత బీరకాయలు తీసుకోండి, ఒక 2 సార్లు ఫ్రెష్గా కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. అండ్ ఒక 2 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టుకోండి రెడీగా. బీరకాయ లాతగా ఉంటే కూర టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇక్కడ నేను పల్లీలు వేసి కూర చేస్తా అని చెప్పినా కదా. సో దానికోసానికి పల్లీలు పచ్చిమిర్చి వేపుకుంటున్నాను అనమాట, వేయించుకొని వీటిని మెత్తగా పేస్ట్ లాగా మనం చట్నీ ఎట్లా వేసుకుంటాం సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అట్లనే దాన్ని పేస్ట్ చేసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టేసుకొని ఆయిల్ పోసేసుకోండి. మనకు సరిపడా అర్ధ కిలో, మన కూర క్వాంటిటీ తెలిసిపోతాయి కదా, దాన్ని బట్టి ఒక కూర చెంచాడు ఆయిల్ పోసేసుకోండి. ఇప్పుడు అందులో మనకు కావాల్సిన ఏంటి, జీలకర్ర, ఆవాలు అండ్ పోపు దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసేసుకొని అవి వేగిపోయిన తర్వాత ఉల్లిగడ్డ వేసేసుకొని దాన్ని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోండి. ఉల్లిగడ్డలు ఎంత ఎక్కువ గోలించుకుంటే టేస్ట్ అంతా మంచిగా ఉంటుంది. అండ్ బీరకాయలో ఔషధ గుణాలు ఉంటాయని చెప్పినా కదా, బీరకాయలో మన ఇమ్యూనిటీని బూస్ట్ చేసే పవర్ ఉంటుందంట. అండ్ ఫీవర్ని కూడా ఈజీగా తగ్గిస్తుందంట బీరకాయ. అండ్ బొడ్డుతాడులో ఉండే కొన్ని ఔషధ గుణాలు కూడా బీరకాయ గుజ్జులు ఉంటాయంట, అంటే రా బీరకాయలో. అండ్ హెయిర్ ఫాల్ కూడా ఇది మంచిగా, అంటే హెయిర్ ఫాల్ తగ్గించడంలో బీరకాయ బాగా యూజ్ అవుతుందంట. అండ్ నరాల బలహీనత ఉన్న వాళ్ళు కూడా బీరకాయ జ్యూస్, అంటే బీరకాయ ఉంటుంది కదా, దాని జ్యూస్ తాగితే వాళ్ళకి మంచి రిజల్ట్ ఉంటుంది వాళ్ళకు కూడా. అండ్ కొద్దిగా పసుపు అండ్ కరివేపాకు కూడా వేసేసుకోండి, అవి మంచిగా గోలనివ్వండి. అండ్ ఇప్పుడు అవి మనకు ఉల్లిగడ్డ అయితే గోలిపోయింది కదా, ఉల్లిగడ్డ గోలిన తర్వాత ఇప్పుడు ఇందులోనే మనం కట్ చేసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, మీ కూర క్వాంటిటీని బట్టి 2-1 వేసేసుకోండి. అవి మంచిగా మెత్తగా మగ్గిపోవాలి. అండ్ మూత వేసేసుకుంటే అవే మగ్గిపోతాయి. అండ్ బీరకాయలో పీచు పదార్థాలు కూడా ఎక్కువ ఉంటాయట, విటమిన్ ఏ, జింక్, ఐరన్, మెగ్నీషియం, థయామిన్ అండ్ వాటర్ కంటెంట్ కూడా బీరకాయలో ఎక్కువ ఉంటుందంట. అండ్ ఫ్యాట్, కొలెస్ట్రాల్, క్యాలరీలు తక్కువ ఉంటాయంట బీరకాయలో. అండ్ పైల్స్ను కూడా నివారిస్తుందంట బీరకాయ. సో ఈ సంగతి అయితే తెలియదు. పైల్స్ ఉన్న వాళ్ళు కూడా బీరకాయలను వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే అది కూడా తగ్గిస్తుందంట. అండ్ ఆల్కహాల్ నుంచి మన కాలేయాన్ని కూడా రక్షిస్తుందంట బీరకాయ. సో టమాటాలు మగ్గిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకొని మంచిగా కలిపేసుకోండి. అండ్ కామెర్లు అంటే పసకలు అంటారు కదా, పసకలను కూడా క్యూర్ చేస్తుందంట మనకు, అంటే అది హెల్ప్ చేస్తుంది మన క్యూర్ చేయడంలో. అండ్ ఎసిడిటీ, అల్సర్, చర్మ సంరక్షణలో కూడా హెల్ప్ చేస్తుందంట. అండ్ ఐ డిసీజెస్, అంటే కన్నుకి ఏమైనా సమస్యలు ఉంటే కూడా వాటికి కూడా హెల్ప్ చేస్తుందంట. సో బీరకాయలు కలిపేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా పల్లీల చట్నీ, అది ఇందులో పోసేసుకోండి. అండ్ అందులో పచ్చిమిర్చి వేసినా కానీ అవి కొంచెం కారం లేవు, అందుకని నేను కారపొడి వేసిన, లేకపోతే కారపొడి వేయాల్సిన అవసరం లేదు. సరిపడా ఉప్పు వేసుకోండి. ఒకసారి మంచిగా అన్నీ కలిసేటట్టు మిక్సీ కలుపుకొని ఇప్పుడు మిక్సీకి మూత పెట్టేసుకుంటే జస్ట్ ఒక్కటే విజిల్ వస్తే సరిపోతుంది. విజిల్ రాగానే గ్యాస్ తీసేసేయాలి అందులో నుంచి. మనకు బీరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఒక విజిల్ రాగానే మనం అందులో నుంచి గ్యాస్ అంతా తీసేసి ఒకసారి కూర అంతా కలిపేసుకోవాలి. అండ్ మనము పల్లి చట్నీ వేసినాం కాబట్టి కొంచెం నేను ఇది కూర టైప్లో చేసిన, ఫ్రై కాదు ఇది. సో ఆ గ్రేవీ కూడా మనకు చిక్కగా ఉంటుంది పల్లి చట్నీ వేయడం వల్ల. అండ్ టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. బీరకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చివర్లో ధనియా పొడి అండ్ కొత్తిమీర వేసేసుకొని కలిపేసుకుంటే మనకు బీరకాయ కూర రెడీ అయిపోయింది. సో ఇన్ని ఔషధ గుణాలు ఉన్న అండ్ ఇన్ని బెనిఫిట్స్ ఇచ్చే బీరకాయ కూర అయితే మీరు కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి, అస్సలు స్కిప్ చేయకండి. సో మీరు ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. టేస్ట్ మాత్రం అదిరిపోతుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అప్పటిదాకా చూస్తూనే ఉండరు. సుదర్శన రెడ్డి, నేను అర్చన. బాయ్.